హాయ్ అండి, అందరికీ నమస్కారం. శ్యామల కుకింగ్ అండ్ రంగోలీ ఛానల్కి స్వాగతం. ఇవేంటి అనుకుంటున్నారా? వడియాలండి, పిండి వడియాలంటారు. అయితే వీటిని ఇది వరకు రైసు వరిపిండితో చేసేవారండి. నేనైతే చక్కగా బొంబాయి రవ్వ ఉంటుంది కదండి, సూజీ రవ్వ అంటారు. మనం ఉప్మా చేసుకుంటాం, కరాచీ నూక అని కూడా అంటారు, ఒక్కొక్కరు ఒక్కోలా పిలుస్తారు. ఆ కరాచీ నూకతో వడియాలు చేశానండి. ఈ కరాచీ నూక వచ్చేసి అరకేజీ అండి, అరకిలో నూక అంటే మనకి 20 రూపీస్ పడుతుంది. ఈ 20 రూపీస్ నూకతో ఎన్ని వడియాలు వచ్చినాయో మీరు చూడండి. ఇవి చిట్టి చిట్టి వడియాలు, మన ఇష్టం అండి. అదే బ్యాటర్తో ఎన్ని రకాలుగా అయినా మనం వేసుకోవచ్చు. మీరు వడియాలు చేయాలంటే చాలా కష్టమేమో, చాలా టైం తీసుకుంటుందేమో, వాటికి ఒక బ్యాటర్ వీటికి ఒక బ్యాటర్ రెడీ చేసుకోవాలేమో అని గట్రా అస్సలు కంగారు పడకండి. నేను చూపిస్తాను ఇప్పుడు. చాలా సింపుల్ అండి, చాలా సింపుల్గా ఈ వడియాలను అయితే రెడీ చేసుకోవచ్చు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇలా చిన్న చిన్న చిట్టు వడియాలు పెట్టుకోవచ్చు. లేదు టైం వేస్ట్ ఎందుకు అనుకుంటే మనం పెద్దగా కూడా పెట్టేసుకోవచ్చు. ఇది ఎలా చేసుకోవాలన్నది ప్రాసెస్ అయితే చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి అరకిలో అండి, అరకిలో బొంబాయి రవ్వ లేదా కరాచీ నూక లేదా సుజీ రవ్వ, మనం ఏ పేరుతో అయినా పిలవచ్చు. అరకిలో అంటే మ్యాక్సిమం ఒక తవ్వుడు వస్తుంది. ఒక లోటాడు అయిందండి నాకు. ఆ లోటాకి దీనికి కొలతలు ఏంటంటే, ఒక లోటా నీళ్లు ఈ రవ్వలో వేసుకుని మనం కలిపేసుకోవాలండి. తర్వాత 6 లోటాలు మనం ఎసరు పెట్టుకోవాలన్నమాట. మొత్తం ఒక వంతుకి 7 వంతులు నీళ్లు పడతాయి అన్నమాట అండి. బాగా గుర్తుపెట్టుకోండి, ఒక వంతుకి 7 వంతులు నీళ్ళు అన్నమాట. ముందు ఒక వంతు రవ్వలో ఒక వంతు నీళ్లు పోసేసుకుని కలిపేసుకుని పక్కన పెట్టేసుకుని 6 వంతుల నీళ్లు మనం పొయ్యి మీద ఎసరుగా పెట్టుకోవాలన్నమాట అండి. మీకు చూపిస్తాను చూడండి. చాలా ఈజీగా వడియాలు చేసుకోవచ్చు. 20 రూపీస్కి మ్యాక్సిమం 100 అప్పడాలు వచ్చినాయి అనమాట అండి. నాకు చూపిస్తాను మీకు. అదిగోండి, 2, 3, 4, 5, 6 రవ్వ దేంతో అయితే కొలత వేసుకుంటామో మనం అదే కొలతలో నీళ్ళు పెట్టుకోవాలన్నమాట అండి. 6 వంతులు. దీంట్లోకి మనం ఇప్పుడు కొంచెం టేస్ట్ కోసం ఇవన్నీ యాడ్ చేసుకుందాం. 1 స్పూన్ జీలకర్ర, 2 ఇంచుల అల్లం ముక్క, 6-7 పచ్చిమిరపకాయలు. అంటే పచ్చిమిరపకాయలు కాదులేండి, ఇవి పండు మిరప. మీ ఇష్టం, పండు మిరపైన వేసుకోవచ్చు, పచ్చిమిరపైన వేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న అవైలబిలిటీని బట్టి నాకైతే అవి ఉన్నాయండి, అవే వేసుకుంటున్నాను. ఒక 3 వెల్లుల్లి రేకలు అనమాట అండి. ఇది స్పెషల్ టేస్ట్ యాడ్ అవుతుంది వీటి వల్ల. అదిగోండి, అల్లం ముక్కలను చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. జీలకర్ర అయితే మిక్సీ పట్టాల్సిన అవసరం లేదులేండి, వేసేసుకుంటే సరిపోద్ది. దీన్ని మాత్రం మనం ఇలాగా కచ్చపచ్చగా మిక్సీ పట్టేసుకోవడమే. అదిగోండి, మిక్సీ పట్టేసుకున్నాను. ఈ నీళ్ళు మరిగే లోపల మనం ఇవన్నీ కూడా రెడీ చేసుకోవచ్చు అనమాట అండి. అదిగోండి, అందులో వేసే జీలకర్రను కూడా నేనైతే 1 టేబుల్ స్పూన్ ఉంటుందండి, అది కూడా నేను ఆ గిన్నెలో వేసేసి పక్కనైతే పెట్టేసుకుంటున్నాను, మీరు చూస్తారనేసి. అదిగోండి, వాటర్ అయితే స్టవ్ మీద పెట్టేసుకుని దాంట్లోకి సరిపడా సాల్ట్ వేసుకోవాలన్నమాట అండి. సాల్టు ఎప్పుడు కూడా తక్కువే వేసుకోండి, మరీ ఎక్కువ వేసేసుకుంటే ఉప్పగా అయిపోతాయి వడియాలు. ఒకసారి టేస్ట్ చూసుకుని మనం రోజు తినే ఫుడ్కి ఎంత సాల్ట్ వేసుకుంటామో దాని మీద కొంచెం తక్కువే ఉన్నట్టు అనిపించాలి. ఎక్కువైతే వేయొద్దు, కరెక్ట్గా కూడా వేయొద్దు. అలా అయితేనే మనకి వడియాలు తినేటప్పుడు చాలా బాగుంటాయి, లేదంటే ఉప్పగా అయిపోతాయి. అదిగోండి, బాగా నీళ్ళు బాగా తెల్ల కాగనివ్వాలన్నమాట అండి. బాగా మరిగిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, వాటర్ వేసుకుని ఉంచుకున్నాం కదా రవ్వలోను. ఆ రవ్వని ఇప్పుడు ఉప్పు ఒకసారి టేస్ట్ చూసుకుని, వాటరు సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి. నాకు ఇంకా సరిపోలేదు, అందుకని నేను మళ్ళీ కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. మరి చప్పగా ఉన్న బాగోవు కదండి, అందుకనేసి అన్నమాట. చిన్న స్పూన్తో అయితే నాకు 4 స్పూన్లు పట్టింది సాల్ట్. ఏదైనా టేస్ట్ చూసుకుని వేసుకోవడం బెటర్ అన్నమాట అండి. దీనికి ఎంత అని కొలత అని ఏమి చెప్పలేము. అదిగోండి, రవ్వ ముందే కలిపి పెట్టుకున్నాను కదా, ఆ గిన్నె సరిపోలేదండి, అందుకని గిన్నె మార్చాను. మళ్ళీ మీరు ఇంకోలా అనుకోవద్దు. ఇంకాస్త ఇక్కడ ఏమనిపించిందంటే, నాకు ఈ రవ్వలో ఇంకో హాఫ్ గ్లాస్ అయినా నీళ్లు కలిపి ఉంటే బాగుండును అనిపించింది. అందుచేత ఏంటంటే ఒకదానికి ఒకటే కాకుండా కొంచెం కొంచెం ఎక్స్ట్రా నీళ్ళైనా సరే మీరు యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదండి. అలా యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే అది లూజ్గా ఉంటే మనకి ఇలాగ కలిపేటప్పుడు ఉండలు కట్టే అవకాశం ఉండదు. కొంచెం టైట్గా ఉండడం వల్ల నాకు ఉండలు కట్టినట్టు అనిపించింది. అయినా బాగా కలిపేసుకుంటే కలిసిపోతాయి అనుకోండి, కానీ ఎందుకు అలా
రవ్వలో 1కి 1.5 నీళ్లు పోసి కలిపి పెట్టుకోండి. మిగతా 5.5 ఎసరు పెట్టుకోండి మీరు. మొత్తానికి 7 వంతులు నీళ్ళు అవుతాయి అనమాట అండి ఒక వంతు రవ్వకి. తర్వాత ఇది ఉడికేటప్పుడే మనం ముందుగా మిక్సీ ఉంచుకున్నాం కదండి, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, జీలకర్ర మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలన్నమాట అండి. యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఒకే చోట ఉండిపోకుండా అలా గరిటెతో అలా కలిపితే కలిసిపోతుందిలేండి. అలా బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని ఈ రవ్వని ఒక 5 మినిట్స్ అలా ఉడికించాలన్నమాట అండి. అంటే ఇది కొంచెం పైకి పొంగుతున్నట్టుగా కొత్తలాడుతూ ఉడకాలి. ఈ లోపు మాత్రం కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగు పట్టేసే ప్రమాదం ఉంటుంది. వాటర్లో కలిపేస్తాం కాబట్టి అడుగైతే పట్టదనుకోండి. అయినా సరే బెస్ట్ ఆప్షన్ అంటే కలుపుకోవడం మంచిది. కలుపుకుంటే అదిగోండి పొంగు వస్తున్నట్టుగా వస్తుంది కదా, అలా హోల్స్ వస్తాయి, కొంచెం కొత్తలాడుతూ ఉడుకుతుంది. అప్పుడు మనం స్టవ్ ఆపేసుకుని మీకు అంటే పైకి పట్టుకెళ్ళి ఎండలో పెట్టాలి కదండి, మనం వేడిగా ఉంటుంది అనుకుంటే ఏదైనా బకెట్లోకి మార్చేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. మార్చేసుకుని మీరు పైకి పట్టుకెళ్ళి పెట్టేసుకోవచ్చు అనమాట అండి. దీన్ని మనం ఈ వడియాల్ని తడి క్లాత్ మీద పెట్టాలండి. క్లాత్ తడిపేసుకొని ఆ క్లాత్ని అయితే ఇలాగ మేడ మీద పరుచుకొని పెట్టేసుకోవడమే. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో వేసుకోవచ్చండి. నేనైతే ఇలాగ అప్పడాల సైజులో వేసేసుకుంటున్నాను, ఎందుకంటే మనకి పని తొందరగా అయిపోతుంది. మనిషికి ఒక 2, 3 చొప్పున వేపుకుంటే మనకు సరిపోతాయండి. లేదంటే చిన్న వడియాలు పెట్టుకుంటే మనకి ఇప్పుడు టైం వేస్ట్, వేపేటప్పుడు టైం వేస్ట్ అండి. అదంతా లేకుండా నేను ఇలా అప్పడాలలాగా వేసేసుకున్నాను. చూడండి, ఇదే బ్యాటర్తో మనం చిన్నగా వేసుకోవచ్చు, లేదంటే చిన్నపిల్లలు ఉన్నారు మాకు చిన్నగా కావాలండి అంటే చిట్టి వడియాల్లో కూడా వేసుకోవచ్చు. మీకైతే చూపిస్తాను చూడండి. ఇవైతే నేను వేస్తున్నాను, నాకు మా పెద్దోడు హెల్ప్ చేశాడనమాట అండి. వడియాలు వేయడం అంటే ఎవరికైనా కూడా చాలా సరదాగా ఉంటుందండి. ఎవరు చేయనని చెప్పరు, మనం పిలవాలే. కానీ ఇదివరకు రోజుల్లో అయితే వీటిని స్పూన్లతో వేసేవారండి, చిన్న వడియాలు. అప్పుడు ఈ హాలిడేస్ ఎలాగో పిల్లలందరూ సెలవులు ఉంటారు కాబట్టి ఒక 7-8 స్పూన్లు సేకరించుకుని, ఆ స్పూన్లు కూడా అప్పుడు ఇంట్లో అందరికీ ఉండేవి కదండి. అందరు స్పూన్ తెచ్చుకోమనే వాళ్ళం వడియాలు వేస్తానంటే పిల్లల్ని. అలా ఒక్కో స్పూన్తో వేస్తే మంచాల మీద వేసి చాలా టైం పట్టేసేది అనమాట అండి. అది కూడా మన ఇష్టం, ఒక గరిటతో ఒక అప్పడంలాగా అయినా వేసేసుకోవచ్చు. ఒకే గరిటె పిండితో నేను 5 వడియాలు వేసాను, చూసారా? మన ఇష్టం అనమాట అండి, ఏ సైజులో అయినా వేసుకోవచ్చు. మీరు చూస్తారని వేసి చూపిస్తున్నాను. దానికి ఒకలా దీనికి ఒకలా ఇంకో దానికి ఇంకోలా ఎలా బ్యాటర్ రెడీ అవ్వాలేమో అని అస్సలు అనుకోవద్దండి. చాలా ఈజీగా వేసి చూసుకోవచ్చు అనమాట. 1/2 కేజీ రవ్వతో ఎన్ని వడియాలు అయితే వేసానో మీరే చూద్దరు కానీ ఉండండి. చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా వేసుకోవచ్చు అనమాట. కాకపోతే వీటిని ఇప్పుడు ఈ మధ్య నేను చూస్తున్నాను చాలా ఛానల్స్లో ఎండతో పని లేకుండా అంటారండి. అది అస్సలు కరెక్ట్ కాదండి. ఎండలో ఎండితేనే వడియాలు టేస్టీగా ఉంటాయి, లేదంటే కొంచెం స్మెల్ వస్తాయండి. అవి ఎండుతాయి 2-3 రోజులకి, కానీ అవి స్మెల్ వస్తాయండి, మురికి వాసనలాగా అనిపిస్తుంది వాటి స్మెల్. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఫుడ్ ఏదైనా సరే నిలవ ఉంటే అది పాడవుతుంది తప్ప మీకు కరెక్ట్గా ఎలా అవుతుందండి. ఇప్పుడు మన ఇంట్లో రైస్ ఉండిపోయింది అనుకుందాం, ఆ రైస్ మరుసటి రోజుకి కానీ అదే గిన్నెలో ఉంచేసామంటే ఆ కిచెన్ అంతా కూడా స్మెల్ వస్తుంది. అలాగంటే వాటికి టైం దాటిపోతే పాడవుతుంది అనమాట. ఇది కూడా అంతే, కరెక్ట్గా టైంకి ఎండిపోతేనే మనకి కరెక్ట్గా వస్తాయి, లేదంటే టేస్ట్ తేడా వస్తుంది. అదొక ఎండుతాయి కానండి, మురికి వాసనలాగా వస్తాయి. వీలున్నంత వరకు వీటిని మనం ఎండలోనే పెట్టుకోవాలి. బాబాయ్ నేను ఎండలోకి వెళ్ళలేను అనుకుంటే నేనైతే 7:30 కల్లా పెట్టేశానండి, ఎండ రాకుండానే. తర్వాత అక్కడికి ఎండ వస్తుంది అన్నమాట. అందుకనేసి నాకేం పెద్దగా కష్టం అనిపించలేదు. అదిగోండి వడియాలను అయితే అలా వేసేసుకుంటున్నాం అన్నమాట. చాలా సింపుల్గా, చాలా ఈజీగా, మ్యాక్సిమం ఒక 100 అప్పడాలలాగా వచ్చినాయండి నాకు 20 రూపాయలకి. మనం చేత్తో చేసుకున్నవి టేస్టీగా కూడా ఉంటాయి, ఎందుకంటే వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర వేసుకున్నాం కదండి మనం, అందుచేత అన్నమాట అండి. మీకు కలర్స్ కావాలి అనుకుంటే ఇంట్లో ఫుడ్ కలర్స్ యాడ్ చేసుకోవచ్చండి, అప్పుడు కలర్స్ కూడా వస్తాయి. ఎందుకండి అవన్నీ, మనం చేసుకున్నది హెల్తీగా చేసుకుందాం, కష్టపడి చేసుకుంటున్నాం కదా, కలర్స్ ఎందుకు. ఇదిగోండి చిట్టుపొట్టి వడియాలు. ఇంకా చిన్నపిల్లలు ఉన్నారండి, మాకు చిన్న కావాలి అండి అనుకుంటే ఇలా మనం చిట్టుపొట్టి వడియాలు బాగా చల్లారిన తర్వాత ఇలా చేత్తో కూడా వేసేసుకోవచ్చు, లేదైతే ఏదైనా పాల ప్యాకెట్ కోన్లాగా రెడీ చేసుకుని దాంతో కూడా వేసేసుకోవచ్చు అన్నమాట అండి. అంటే మీరు చూస్తారని నేను చూపిస్తున్నాను ఇలాగా, అదే బ్యాటర్ అండి, ఎన్ని రకాలుగా అయినా వేసుకోవచ్చు. అంతే తప్ప రకరకాలవన్నీ చూసి కంగారు పడి ఇది చేయడం మాకు రాదు అని అనుకోవద్దండి. ఒకసారి ట్రై చేయండి, కనీసం 1/2 కేజీ రవ్వతోనే ట్రై చేయండి, అప్పుడు బాగా వస్తే నెక్స్ట్ టైము మీరు ఇంకా ఎక్కువ చేసుకోండి మీకు నచ్చితే. ఓకేనా?
అదిగో చూడండి, చిన్న వడియాలకి పెద్ద వడియాలకి ఎంత తేడా ఉన్నదో. బాగున్నాయి కదా, బాగుంటాయండి. కాకపోతే ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి వేపేటప్పుడు టైం తీసుకుంటుంది, వేసేటప్పుడు టైం తీసుకుంటుంది. ఎందుకులే అని చెప్పేసి నేనైతే పెద్ద పెద్దగా వేసేసుకున్నాను. కాకపోతే మీకు చూపించడం కోసమని మళ్ళీ ఇలా చిన్న చిన్నగా వేస్తున్నాను అన్నమాట. అవిగోండి మధ్య మధ్యలో అలా వేసాను. లాస్ట్లో మీరు చూస్తారని చెప్పేసి. ఎలా ఉన్నాయండి వడియాలు? నచ్చినాయా మీకు? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ముందు ఇంకా ఎలాంటి తేలికగా ఎలా చేసుకోవాలి, ఈజీగా ఎలాగ చేసుకోవాలి అన్నదే నా వీడియోస్లో మీరు చూడొచ్చండి. ఎందుకంటే ప్రతిదాన్ని తడుపు మోపడం తీసి అంత వీడియో చేసి ఏవేవో చూపిస్తున్నారు. నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకు ఇలాగా మొత్తానికి కొత్తగా చేసుకోవాలనుకున్న వాళ్ళు కంగారు పడే చేయాలనుకున్న వాళ్ళు కూడా చేయకుండా ఆగిపోతారు ఇలాంటివి అనేసి అనిపిస్తుంది కొన్ని వీడియోలు చూసినప్పుడు. చెప్పాను కదండి, ఇది చాలా అంటే చాలా ఈజీ అనమాట. మీరే చూస్తారు కదా. నేనేం చేశాను, నీళ్ళు మరిగిన తర్వాత వాటర్లో కలిపిన నూక యాడ్ చేసేసుకున్నాను. అది చక్కగా ఒక ఉడికిన తర్వాత ఇలా తెచ్చేసుకుని క్లాత్ మీద వేసేసుకోవడం. ఇలా పెద్దవి వేసేసుకున్నామంటే చాలా తొందరగా ఫాస్ట్గా అయిపోద్ది. 100 ఏంటండి, 100కి ఇంకా ఎక్కువే అయినాయండి. అదిగోండి ఈవినింగ్ 4కు నేను చూసేసరికి ఇలా ఎండిపోయి ఉన్నాయన్నమాట. సర్లే ఇప్పుడు తీసినా మళ్ళీ ఎండలో పెట్టాలి కదా అనేసి నేనైతే నైట్ ఇంకా అలాగే ఉంచేసానండి. మళ్ళీ ఎండ రాదు కదా అని చెప్పేసి. ఎందుకంటే వీటిని మనం మళ్ళీ క్లాత్ శుభ్రంగా తడిపితేనే ఇవి ఊడొస్తాయన్నమాట అండి. బ్యాక్ సైడ్ శుభ్రంగా తడిపేయాలి. కొంతమంది అయితే బకెట్లోనే ముంచి తీసేస్తారు. నేనైతే మరీ అలా ముంచలేండి, ఎందుకంటే కొంచెం టైం ఎక్కువ పట్టినా కానీ నేను ఇలాగే తీసుకోవడానికి ఇష్టపడతాను. మళ్ళీ ముంచేస్తే ఇప్పుడు మనం ఎలా పెట్టామో అలా అంతలా నానిపోయి ఊడిపోవడం అయితే ఊడిపోతాయి అనుకోండి. కానీ ఎందుకులే మరి అంత నానిపేసుకోవడం అని చెప్పేసి నేనైతే కొంచెమే తడుపుతాను, ఇలా జల్లుతాను. జల్లేసి ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చేస్తే వాటికి అవే ఊడొచ్చేస్తాయి అనమాట అండి. కొంచెం క్లాత్ ఇలా సాగలాగితే వడియం పైకి వచ్చేస్తుంది. చూద్దురుగా ఉండండి, మీకు నేను చూపిస్తాను. కొంచెం వీడియో లెంతీగానే ఉన్నది. లెంతీ ఉందని అసలు చూడడం మానేశారు కనుక చూడండి, బాగా క్లియర్గా చూస్తేనే కదా మీకు అర్థమవుతుంది. అందుకని చెప్పేసమ్మా క్లియర్గా అర్థం అవ్వాలి పిల్లలకని చెప్పేసి నేనైతే ఇలా చేస్తున్నాను అనమాట. అదిగోండి వాటర్ కొంచెం తడిపితే అలా వస్తుంది, ఇంకాస్త తడిపితే వాటికి అవే ఊడొచ్చేస్తాయి. అది కూడా నేను చూపిస్తాను, చూద్దురు. కానీ క్లాత్ ఇలా లాగితే వచ్చేస్తుంది అనమాట. అదిగోండి మరీ నానిపోనివ్వకుండా అంచులు మాత్రం నాని చక్కగా ఊడొచ్చేసింది. ఒక్క 1 అవర్ ఎండలో పెట్టుకుంటే చక్కగా మళ్ళీ పొడి పొడిగా గలగలగలగలాడితే ఎండిపోతాయి. అదిగో చూసారా, క్లాత్ లాగుతుంటే ఎలా వచ్చేస్తుందో అలా వచ్చేస్తుంది అనమాట అండి. చూసారు కదా, చాలా సింపుల్ అనమాట అండి. దీన్ని వేయించుకుంటే ఇప్పుడు మన అరచేయి అంత వస్తుంది పెద్దగా. అదిగోండి మొత్తం అన్నీ తీసేసరికి అలా ఉన్నాయి. కొంచెం తడిపాను కదా, అందుచేత మెత్తగా ఉన్నాయండి. వీటిని మళ్ళీ మనం ఇలా అయినా పెట్టేసుకోవచ్చు. ఇలా పెట్టుకుంటే కొంచెం ఇలా చుట్టుకుపోయినట్టు అయిపోతాయి. మళ్ళీ క్లాత్ మీద ఎండ పెట్టేసుకుని పైన ఏదైనా ఇంకో క్లాత్ మూతేసేస్తే మనకి అప్పుడల్లాగా వచ్చేస్తాయి అన్నమాట. అదిగోండి చిట్టుపొట్టి వడియాలు, పెద్ద పెద్ద వడియాలు, అప్పడాలు. చూసారా ఎంత నీట్గా వచ్చేసినాయో. 1/2 కిలో రవ్వకి ఇన్ని వడియాలు వచ్చినాయి అన్నమాట. అంటే 20 రూపీస్, ఓన్లీ 20 రూపీస్ రవ్వకి ఇన్ని వడియాలు వచ్చినాయి అన్నమాట. చూసారు కదా, మనం బయట తెచ్చుకుంటే అవును ఏవైనా దొరుకుతున్నాయి అనుకోండి ఇప్పుడు బయట ప్యాకెట్లు, కానీ 20 రూపాయలకి ఎన్ని వస్తాయండి? 20 రూపాయల ప్యాకెట్లో 10, 12 ఉంటాయి. కానీ మనకి 20 రూపాయలకి ఎన్ని వడియాలు వచ్చాయో చూసారు కదా. ఒకసారి ఇలా ట్రై చేయండి అమ్మా. అమ్మ చెప్తుంది కదా, ఒకసారి ట్రై చేయండి. లేదంటే ఒక 10 రూపాయలతో 1/4 కిలో రవ్వ తెచ్చుకుని ఒకసారి ట్రై చేయండి. మీకు కరెక్ట్గా వస్తే మళ్ళీ నెక్స్ట్ డే మీకు నచ్చితే మళ్ళీ పెట్టుకోండి. ఇదిగోండి నేనైతే మళ్ళీ క్లాత్ మీద ఎండ పెట్టేసాను. ఒక 1 అవర్ ఎండితే సరిపోద్దండి. 1 అవర్కే గలగలగలగల్లా ఆడిపోతాయి. చూడండి ఎలా గలగల్లాడుతున్నాయో. వినిపిస్తుందా మీకు? మీకు వేయించి చూపించేసి వీడియో పూర్తి చేద్దామని నేనైతే 10 గంటలకే అండి ఉదయం ఎండబెట్టాను. 10 అయింది ఇప్పుడు. 10 గంటలకే నేనైతే వేయించడం కోసమని మళ్ళీ కొన్ని అయితే తెచ్చుకుంటున్నాను పైనుంచి. అదిగోండి చూడండి, చిన్న ప్లేట్లో వేసుకుని తెచ్చుకుంటున్నాను. ఈ చిన్న ప్లేట్లో తెచ్చినవి పెద్ద ప్లేట్లు అవుతాయి అన్నమాట అండి వేపిన తర్వాత. ఎందుకంటే వేగేసరికి డబల్ అవుతుంది కదా. అదిగోండి ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను. అదిగోండి చిట్టి చిట్టి వడియాలు వేసేసాను. చూడండి ఎలా వేగిపోతున్నాయో పువ్వుల్లాగా. అదనమాట అంత ఈజీ ప్రాసెస్, ఇదేమి కష్టమైన ప్రాసెస్ ఏం కాదమ్మా. కొంతమంది నేను ఇదివరకు ఒక మినప వడియాలు వీడియో పెట్టినప్పుడు మాకు ప్రాసెస్ తెలీదు అని చెప్పేసి కూడా కామెంట్ చేశారు నాకు.
ఇదేనమ్మా ప్రాసెస్, చాలా ఈజీ. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి, ఓకేనా? అదిగోండి, మొత్తానికైతే వడియాలు అలా వేయించుకున్నాను అన్నమాట. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వేయాలి, వెంటనే తీసేయాలండి, లేదంటే త్వరగానే మాడిపోతాయి. అయితే నేను కొంచెం మందంగానే వేసాను కదండి, అంత త్వరగా మాడిపోవు. ఎందుకంటే మరీ పలచగా ఉన్నా కూడా తినేటప్పుడు మనకి పంట కింద తురతురలాడిపోయినట్టు అయిపోతుందండి. ఇలా కొంచెం మందంగా ఉంటేనే మనకి తినడానికి క్రంచీగా బాగుంటుంది అన్నమాట. చూసారు కదా, వడియాలు అయితే అలా ఉన్నాయి. నచ్చాయా మీకు? నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ ఇచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కామెంట్ చేయండి.